ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడు అన్నాడు. హాయ్ హాయ్ ప్రత్యూష్ గారి జోక్ అదిరింది అంటూ నవ్వారు. అమ్మా, ఇక నువ్వే మిగిలావు, మంచి జోక్ చెప్పు, మీ చిన్నప్పటి జోక్ అయితే మరీ మంచిది అన్నాడు కస్తూరి. చెప్తాను గాని నవ్వు రాకపోతే నన్ను అనకండి అంది. పర్వాలేదు, చెప్పండి చెప్పండి అంటూ అందరూ ఒత్తిడి చేశారు. కస్తూరి ప్రారంభించింది. ఒక కుటుంబం కొత్తగా ఇల్లు కట్టుకుంటుంది. ఆ అత్తగారు బిల్డర్ దగ్గరకొచ్చి, ఏమండోయ్, గదులు బాగా కట్టాలి, మా గదిలో మాట్లాడుకున్న మాటలు పక్క గదిలోకి వినబడకూడదు అంది. దాందేముందమ్మా, గదులన్నీ సౌండ్ ప్రూఫ్ చేయిద్దాం, మీ గదిలో మాటలు ఎవరికీ వినబడవు అన్నాడు. అది కాదబ్బాయి, మా గదిలో మాటలు మా కోడలికి వినబడకూడదు, మా కోడలు గదిలో మాటలు మాకు వినబడాలి అన్నది అత్తగారు. ఈసారి అందరూ పెద్ద పట్టున నవ్వారు. అమర్ చందనాలను చూస్తూ హర్ష, ఏమండి పిడుగులు, మీరు చెప్పాలి, ఆలోచించుకున్నారా అడిగాడు హర్ష. ఆలోచించాను బాబాయ్, ముందు నేను చెప్తాను అంటూ అమర్ ప్రారంభించాడు. ఒకరింటికి చుట్టాలు వచ్చారు. ఆ ఇంట్లో 6 ఏళ్ల కుర్రోడు ఆగకుండా పాటలు పాడుతున్నాడు. అవి చాలా అసహ్యంగా పాడుతున్నాడు. ఆ వచ్చిన బంధువులైన, చూడు బాబు, నువ్వింకా బాగా పాడటం ప్రాక్టీస్ చేయాలి అన్నారు. అది కాదండి, ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అలా పాడుతూనే ఉండమని అమ్మ చెప్పిందండి అన్నాడు అమాయకంగా. ఆ పిల్ల జోకుకి అందరూ నవ్వారు. కమాన్ సందన, ఆఖరణ మిగిలిపోయావు, మంచి జోక్ చెప్పాలి అన్నాడు హర్ష ప్రోత్సహిస్తూ. చందన ప్రారంభించింది. టీచర్ ఆర్కిమెడిస్ గురించి పాఠం చెప్తూ ఆర్కిమెడిస్ బాత్రూంలో నుంచి పరిగెత్తుకొని బయటకు వచ్చి యురేకా యురేకా అంటే ఐ ఫౌండ్ అని అరిచాడు. ఎంతకీ అతను ఏం కనుక్కున్నాడు లలిత అంది టీచర్. నిన్న ఒళ్ళు తోముకుంటుంటే జారి పడిపోయిన సబ్బు బిళ్ళ అయి ఉంటుంది మేడం, మా అన్నయ్య అలాగే అరుస్తాడు అందా అమ్మాయి. చందన చిన్నపిల్లైనా పెద్ద జోక్ చెప్పినందుకు అందరూ మనస్ఫూర్తిగా నవ్వారు. అందరూ మంచి మంచి జోక్స్ చెప్పారు. బ్యాడ్ లక్, నాన్నగారు ఉంటే ఎంత బాగుండేది, ఆయన ఏదైనా పోలీస్ జోక్ చెప్పి ఉండేవారు. సరే, నెక్స్ట్ పిక్నిక్లో ఆయన చేత 2 జోక్స్ చెప్పిద్దాం అన్నాడు హర్ష. Thanks for watching. Please like, share and subscribe VMK Multi Vlogs. Bye bye.